హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 24,694, రౌండ్ ఆఫ్ ఫిగర్ 24,700 అని తీసుకుందాం. కొద్దిగా గ్యాప్ అప్ తోటే ఓపెన్ అయింది మార్కెట్. సో యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే 24,800 నుంచి 24,500, ఈ 300 పాయింట్స్ లాంగర్ రేంజ్ తీసుకుందాం. బికాస్ లాస్ట్ 2-3 డేస్ నుంచి యావరేజ్గా 300 పాయింట్స్ ప్లస్సే మూమెంటం ఉంటుంది. అందుకని మనం ఇలా తీసుకున్నాం. ఈ ఓపెనింగ్ నుంచి లోయర్ సెట్ 24,500 ఇంట్రాడే లో. ఇది ఓపెనింగ్ నుంచి 200 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చినా ఇక్కడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిన రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తూ అప్పర్ సెట్ 25,000 మార్క్ ఉంది. ఈ 25,000 మార్క్ కూడా బ్రేక్అవుట్ అయింది అండ్ ఫైనల్గా ఇంట్రాడే హై 25,116 వరకు వెళ్ళింది. ఫ్రమ్ లో అండ్ హై టోటల్ రేంజ్ చూసుకోగలిగితే ఇట్స్ అరౌండ్ 620 పాయింట్స్ ఓవరాల్ రేంజ్ తీసుకుంటున్నాం. ఫైనల్గా యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 25,062. బాడీ రేంజ్ చూసుకుంటే 360 పాయింట్స్ ఉంది. ఈ క్లోజింగ్ బట్టి ఈ వీక్లో 2 టైమ్స్ మనకి 25,000 మార్క్ రెసిస్ట్ చేసింది. బట్ ఈరోజు 25,000 లెవెల్ బీట్ చేసి 25,000 అబోవ్ క్లోజింగ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు రేంజ్ని షిఫ్ట్ చేసుకుంటున్నాం. 25,000 నుంచి నెక్స్ట్ లెవెల్ మనం ప్రీవియస్గా డ్రా చేసుకున్న లెవెల్ ఉంది ఇక్కడ 25,300. సో ఈ 300 పాయింట్స్ రేంజ్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. క్లోజింగ్ ఏమో ఎగ్జాక్ట్లీ 25,060 దగ్గర ఉంది కాబట్టి ఇంకొక అడిషనల్ సపోర్ట్ ఏరియా 24,950 వరకు కూడా ఎడ్జ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ మొమెంటం అంతా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో మార్కెట్ ఓపెనింగ్ 24,700 అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రెసిస్టెన్స్ 24,800. అయితే ఇక్కడ ఓపెనింగ్ లెవెల్ అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రెసిస్టెన్స్ చూస్తే సెకండ్ హాఫ్ ఎంటర్ అయ్యే వరకు కూడా సో ఇక్కడ రెసిస్టెన్సే చూడొచ్చు. మార్కెట్ 24,500ని హిట్ చేసింది అండ్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ 24,800ని కూడా. సో ఇంత వోల్టాలిటీ ఉన్న తర్వాత 11 నుంచి మనకి 1 o'clock వరకు చూసుకుంటే ఈ 2 hours పాటు జస్ట్ ఒక 50 to 100 పాయింట్స్ రేంజ్లోనే సో మార్కెట్ మూమెంటం అవుతుంది. కాబట్టి శాచురేట్ అవుతూ ఇక్కడే క్లోజ్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ 1 o'clock క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా 24,700 నుంచి 24,850ని కూడా క్రాస్ చేస్తూ సో ఈ క్లోజింగ్ చూస్తే 24,886 చూపిస్తుంది. ఇక్కడే ఒక రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది. ఏదైతే రెసిస్టెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసామో ఇది సపోర్ట్ ఏరియాలో కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి కన్సిస్టెంట్గా 1 2 3 4 5 6 7 సో నియర్లీ 2 hours పాటు కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్సే ఫామ్ అవుతూ 25,000 లెవెల్ని కూడా బ్రేక్ చేయడం మనం ఇక్కడ చూడొచ్చు. సో జస్ట్ 1 hour మెయిన్గా 1 నుంచి 2 o'clock చూసుకుంటే వెరీ స్పీడీ ర్యాలీ 24,700 నుంచి 25,100, 400 పాయింట్స్ జస్ట్ 1 hourలోనే రీచ్ అవ్వడం ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. సో మార్కెట్ 25,000 మార్క్ని క్రాస్ చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందని తీసుకుంటున్నాం. 25,062 యాక్చువల్ క్లోజింగ్. సో ఇందాక డే వేస్లో చెప్పుకున్నట్టే దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ 25,300 దగ్గర మనం డ్రా చేసుకున్నాం. కాబట్టి దిస్ ఈస్ ద రేంజ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ నిఫ్టీ 50. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ ఓపెనింగ్ 54,850. ఇక్కడ కూడా స్లైట్ గ్యాప్ అప్ 54,850. ఇక్కడ 54,800 మన క్లోజింగ్. 54,600 అబోవ్ ఉంటున్నప్పుడు మార్కెట్ని ఒక 1,000 పాయింట్స్ రేంజ్లో మనం చూడాలని మాట్లాడుకున్నాం. ఈరోజు 54,600 అబోనే ఓపెన్ అయినా 54,850 దగ్గర ఇక్కడ నుంచి నిన్న ఏదైతే లో ఉందో అండ్ ఈ వీక్లో ఫస్ట్ డే 55,382. సో ఈ వీక్లో ఫస్ట్ క్యాండిల్లో 54,558, ఇక్కడ 54,500. సో ఈ 54,500ని యావరేజ్గా తీసుకోవచ్చు. ఈ లెవెల్ని హిట్ చేసి 54,500 లెవెల్ని హిట్ చేసి ఇంట్రాడే లెవెల్లో 55,500 వరకు వెళ్ళింది. సో ఇక్కడ టోటల్ రేంజ్ చూసుకుంటే 1,000 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. సో ఈ 4 days కూడా మార్కెట్ ఒకటే రేంజ్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రేపటి రేంజ్ కూడా ఇలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్
ఈ ఎడ్జ్ దగ్గర మార్కెట్ వచ్చి క్లోజ్ అవుతుందేమో అని మనకి ఈ క్యాండిల్స్ చూస్తే అర్థమవుతుంది. 55,500 అబోవ్ క్లోజ్ అవుతే నెక్స్ట్ వీక్లో రేంజ్ని మనం షిఫ్ట్ చేసుకుంటాం. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ 55,355, 500 పాయింట్స్ బాడీ రేంజ్ కనపడుతుంది, 50% ఆఫ్ ద రేంజ్. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఐ థింక్ వీ డోంట్ రిక్వైర్ 15 మినిట్స్ క్యాండిల్స్ అనాలిసిస్. సో ఈ 1000 పాయింట్స్ రేంజ్నే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రేపటి మార్కెట్లో కూడా. సో ఒకవేళ ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఫర్దర్ రేంజ్ని మనం ప్రిడిక్ట్ చేసుకుంటాం రేపటి అనాలిసిస్ వీడియోలో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.